హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. 2 మంత్స్ల గురించి ఎప్పుడో విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. హోప్ యూ లైక్ ఇట్ గాయ్స్. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా జగతి మేడం వసు ఫేస్ని చూసి ఓకే నానా, కానీ ఎందుకు అని అడుగుతారు. రిషి కోడింగ్ క్లాస్ చెప్పడానికి రిక్రూట్ చేసుకుందామని మామ్ అని అంటాడు. గౌతమ్ కంగ్రాచులేషన్స్ వసు అని అంటాడు. రిషి వసునా అని అంటూ ఉంటే గౌతమ్ అది అది అంటూ తడబడుతూ ఉంటాడు. వసు వీడికి నోటిదుల. అది సార్, మాకి పేరు వాసవి కదా, మాకి ఇంట్లో వసు అని పిలుస్తారు. తను మా అన్నలాగా ఉన్నాడు, అందుకే నేనే అలా పిలవమన్నాను సార్ అని అంటుంది. గౌతమ్ అదే అయినా నా చెల్లి పేరు కూడా వసునే కదా అంటూ బాగా కవర్ చేశానా అని అంటాడు. వసు అని అంటుంది. గౌతమ్ సారీ అని అంటాడు. జగతి మేడం నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి వేషాలు చూసి. రిషి సరే వాసవి గారు, మీరు రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మూర్తి గారికి సబ్మిట్ చేయండి. మూర్తి గారు అవన్నీ ఒకసారి వెరిఫై చేయండి. ఓకే వాసవి గారు, ఒకసారి మీరు ట్రైనర్స్కి డెమో ఇవ్వండి అని అంటారు. వసు ఓకే సార్ అని అంటుంది. ఇంకా రిషి, గౌతమ్, వసు ముగ్గురు కోచింగ్ సెంటర్కి వెళ్తారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ రూమ్లో కూర్చొని ఉంటారు. వసు లోపలికి వెళ్తుంది. రిషి బ్యాక్ బెంచ్లో కూర్చొని ఉంటాడు. వసుకి కొంచెం నర్వస్గా ఉన్న రిషిని చూస్తూ చాలా కాన్ఫిడెంట్గా డెమో ఇస్తుంది. స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత రిషి తన క్యాబిన్కి వెళ్తాడు. ఇంకా వసు ఏంటి ఏం చెప్పకుండా వెళ్తున్నాడు, బాగా చెప్పలేదా అని అనుకుంటూ బయటకు వస్తుంది. గౌతమ్ ఏమైంది అని అంటూ ఉంటే వసు ఏమో అని చెప్పి రిషి క్యాబిన్లోకి వెళ్తుంది. రిషి వసుని చూసి కంగ్రాచులేషన్స్ వాసవి గారు, యు ఆర్ అపాయింటెడ్ అని అంటారు. వసు మనసులో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ కొంచెం హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. రిషి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటూ వసుకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. వసు థ్యాంక్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. గౌతమ్ లోపలికి వచ్చి అని అంటాడు. ఇద్దరు చేతులు వెనక్కి తీసేసుకుంటారు. రిషి ఓకే వాసవి గారు మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే వసు సార్ ఒక్క రిక్వెస్ట్ అని అంటుంది. రిషి చెప్పండి వాసవి గారు అని అడుగుతూ ఉంటే వసు అది నాకు చిన్న పాప ఉంది, తనని చూసుకొని రావాలి సో అని అంటూ ఉంటే రిషి నో ప్రాబ్లం, మీరు క్లాస్కి టైంకి అటెండ్ అయితే చాలు అని అంటాడు. వసు థ్యాంక్ యూ సార్ అంటూ గౌతమ్తో చూసావా నా మొగుడు బంగారం అని అంటూ ఉంటే గౌతమ్ నేనేంటి వెండ అని అంటాడు సెటారికల్గా. వసు నీకు కుళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయిద్ది. వసు ఇంటికి వెళ్ళేసరికి పాప నిద్రపోతూ ఉండడంతో ఫ్రెష్ అయ్యి పాప దగ్గరికి వెళ్తుంది. ఇంకా పాపని ఎత్తుకొని ఏరా చిట్టి తల్లి అమ్మ లేదని ఏడ్చావా అని అంటూ ఉంటే ఏంజల్ నా కోడలు ఎందుకు ఏడుస్తుంది, ఏం ఏడవదు, దాన్ని ఏడవకుండా చూసుకోవడానికి ముఖేష్ ఉన్నాడు కదా, పాపం వాడు మార్నింగ్ నుంచి ఆడిస్తూనే ఉన్నాడు అని అంటుంది. బస్సు అవునా అని చెప్పి ముఖేష్ని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. పాప అని చెప్పి ఏడడం స్టార్ట్ చేస్తుంది తనకి పెట్టలేదని చెప్పి. బస్సు నువ్వెందుకు ఏడుస్తున్నావురా చిట్టి తల్లి అని చెప్పి ఎత్తుకొని నీకు ఉమ్మ పెట్టలేదన్నా అని చెప్పి ఉమ్మ పెడుతుంది. పాప ఏడు పాపేస్తుంది. బస్సు మనసులో పాపని చూస్తూ నీకు అన్నీ నీ నాన్న బుద్ధిలో వచ్చాయి, ఏదన్నా మీకు కావాలంటే ఎలాగన్నా వాటిని సాధిస్తారు కదా అని అంటూ చూస్తూ ఉంటుంది. ఏంజల్ అవును వసు డాక్యుమెంట్స్ ఎలా మేనేజ్ చేశారు అని అడుగుతుంది. గౌతమ్ ఇంకెవరు మనమే కదా అని అంటాడు లోపలికి ఎంటర్ అవుతూ. వసు ఏంజల్ గౌతమ్ని చూస్తూ ఉంటారు. ఏంజల్ నిజంగానా అని అంటూ ఉంటే గౌతమ్ నిజంగా, కావాలంటే వసుని అడుగు అని అంటాడు కాల్ ఎగరేస్తూ. వసు అన్నయ్యే మేనేజ్ చేశారు అని అంటుంది. గౌతమ్ చూసావా అని అంటూ ఉంటే ఏంజల్ సర్లే అని అంటుంది. ఇంతలో సుజాత గారు జగతి మేడం లోపలికి వస్తారు. జగతి మేడం హలో వాసవి గారు అని అంటూ ఉంటే వసు అది అత్త అనబోతుంటే సుజాత గారు ఎందుకు ఇన్ని వేషాలు వసు, నువ్వు క్లాస్ చెప్తానంటే మేము వద్దంటామా లేకపోతే రిషి వద్దంటాడా అని అంటూ ఉంటే వసు నీ అల్లుడే అని చెప్తుంది గట్టిగా. జగతి మేడం రిషినా అని అంటూ ఉంటే వసు ఈ మధ్య ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నాడత్త అని అంటుంది. జగతి మేడం నవ్వుతూ ఓహో మీ ఆయన ఇంటికి లేటుగా వస్తున్నాడని
మీ ఆయనతో టైం స్పెండ్ చేయాలని ఆఫీస్కి వెళ్తున్నావా అని కొంచెం టీజింగ్గా అంటారు. వసు అబ్బా కాదత్తా అని చెప్పి జరిగింది చెప్పిద్ది. ఇంకా వాళ్ళ క్లాసెస్ కూడా బాగా తీసుకొని స్ట్రైన్ అవుతున్నాడు. ఏ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదు, అందుకే నేను కూడా ఎవ్వరికి చెప్పకుండా చేస్తున్నాను అని అంటుంది. జగతి మేడం సుజాత గారు నవ్వుకుంటూ ఉంటారు. జగతి మేడం వసు తల మీద ముడతారు. ఇంకా సుజాత గారు జగతి మేడం ఒకరినొకరు చూసుకుంటూ, మేము ఎవరికి చెప్పంలే కానీ జాగ్రత్తగా వెళ్ళు, మా మనవరాల్ని మేము చూసుకుంటాంలే అని చెప్పి పాపని తీసుకుంటారు. వసు జగతి మేడంని సుజాత గారిని హక్ చేసుకొని థ్యాంక్ యూ అని అంటుంది. ఇంకెంతలో రిషి లోపలికి వచ్చి ఎందుకు థ్యాంక్ యూ వసు అని అంటాడు. వసు టెన్షన్ పడుతూ అది నా కోసం అత్త పాయసం చేసింది అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను బావా అని అంటుంది. రిషి ఓ ఏంటి మా అన్ని వసుకేనా, నా కోసం ఏం లేదా అని అంటూ ఉంటాడు అమాయకంగా. సుజాత గారు నీకు లేకపోతే ఎలాగ రిషి, సరే పదండి కిందకి వెళ్దాం, వసు డిన్నర్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయవా అని అంటుంది ఏంజల్. సరే పద అని చెప్పి అందరు కిందకి వెళ్తారు. ఇంకా వసు ఏంజల్ సుజాత గారు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే రిషి పాపకి ఎంతో ఇష్టమైన టెడ్డీని చూపిస్తూ ఆడిస్తూ ఉంటాడు. గౌతమ్ ఆ టెడ్డీని లాగేసుకొని కావాలా దా మన ఇద్దరం ఆడుకుందాం, ఈ మామ దగ్గరికి రావా ప్లీజ్ అని అడుగుతూ ఉంటే నేను రాను పో అన్నట్టు వాళ్ళ నాన్న సైడ్ తిరిగి చూస్తుంది పాప. గౌతమ్ చిట్టి తల్లి ఇచ్చుడు నా దగ్గరికి రావా అని అంటూ ఉంటే నేను రాను అని చెప్పి వాళ్ళ నాన్న మెడలో ఉన్న ఆర్వీ లాకెట్ చైన్ని పట్టుకొని చూస్తూ ఉంటుంది. సుజాత గారు గౌతమ్ నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎంత పిలిచినా అది రాదు అని అంటారు. గౌతమ్ ఎందుకు మా అని అడుగుతాడు. జగతి మేడం నీ దగ్గరికి రావడం తర్వాత విషయం, నా కొడుకుని నన్నే ముట్టుకొని ఇవ్వలేదు అని అంటారు. గౌతమ్ ఏంటి అంటూ రిషి పక్కన కూర్చొని పాపని చూస్తూ ఏంటే అలా చూస్తున్నావు, వీడు మీ నాన్న కన్నా ముందు నా ఫ్రెండ్, నా చెల్లి మొగుడు, నా బావ అని చెప్పి రిషి మీద చేయి వేస్తాడు. పాప గౌతమ్ని గుర్రుమంటూ చూస్తూ ఉంటుంది. గౌతమ్ ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు చూస్తే అందరు భయపడతారేమో, నేను కాదు ఇక్కడుంది గౌతమ్ అని అంటూ ఉంటాడు. పాప నువ్వు గౌతమ్ అయితే నా వెనక మా నాన్నున్నాడు అని చెప్పి రిషిని చూస్తుంది. ఇంకా అందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. గౌతమ్ మీ నాన్నని చూసి భయపడతాననుకుంటున్నావా అని చెప్పి రిషిని కొడుతూ ఉంటాడు. రిషి పాపని చూస్తూ ఉంటాడు. ఇంకా పాప ఆల్మోస్ట్ ఫేస్ని బ్లాంక్గా పెట్టేసుకొని గౌతమ్ని రిషిని చూస్తూ ఉంటుంది. గౌతమ్ రే నువ్వు నవ్వకురా అని అంటాడు. రిషి నవ్వకుండా 2 చేతులతో ఫేస్ని దాచేసుకొని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. పాప కింద మూతి బయటికి పెట్టేసి రిషి చేతుల్ని తీస్తూ పెద్దగా ఏడ్చేస్తుంది. వసు కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటూ అన్నయ్య దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు అంటూ హాల్లోకి వస్తుంది. పాప చూడమ్మా నాన్నని తన్నాడు అన్నట్టు ఏడుస్తూ వసుని చూస్తుంది. వసు పాపను ఎత్తుకొని ఓ తల్లి మనం మామను కొడదామా సరేనా, ఏడవకూడదు అని అంటూ ఉంటుంది. వసు బావా అది ఏడుస్తుందిరా అని అంటుంది. రిషి మెల్లగా పైకి లేచి గౌతమ్ చేయి మెలేసి కొడుతూ ఉంటాడు. పాప నవ్వుతూ ఉంటుంది. రిషి పాపను ఎత్తుకుంటాడు. గౌతమ్ ఏడు ఫేస్ పెట్టుకొని సోఫాలో కూర్చుంటాడు. పాప గౌతమ్ని చూస్తూ చేతులు చాపుతుంటే గౌతమ్ నవ్వుతూ ఇంకా పాప దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకుంటాడు. నా క్యూట్ కోడలు, నా చిట్టు తల్లి అని చెప్పి పాపని ఆడిస్తూ ఉంటారు. ఇంకందరూ డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్తారు. ఇంకా రిషి పాపని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. ఇంకా పాపని కొంతసేపు ఆడిచ్చిన తర్వాత తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. ఇంకా అలాగే జో కొడుతూ ఉంటే పాప నిద్రపోతుంది. ఇంకా వసు 2 బౌల్స్ నిండా పాయసం వేసుకొని పైకి తీసుకొని వెళ్తుంది. పాప పడుకోవడం చూసి బౌల్స్ని పక్కన పెట్టి పాపను తీస్తూ ఉంటే పాప వాళ్ళ నాన్న షర్ట్ని గట్టిగా పట్టేసుకొని ఇది నా ప్లేస్, నేనే పనుకోవాలి అని చెప్పి గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. రిషి నవ్వుకుంటూ వద్దులే అని చెప్పి మెల్లగా కూర్చొని పాయసం తింటాడు. ఇంక వసు కూడా ఫాస్ట్గా పాయసం తినేసి రిషి పక్కనే పడుకొని రిషిని హక్ చేసుకొని ఇది నా ప్లేస్ అని అంటుంది. ఇంకా రిషి కూడా నవ్వుకుంటూ ఇంకా అలాగే ముగ్గురు పడుకుంటారు.
ఇక నెక్స్ట్ డే రిషి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. ఇంకా అప్పుడే శైలేంద్ర దేవయాని గుమ్మం దగ్గరకు ఆగుతారు. మహేంద్ర గారు వాళ్ళని చూసి లోపల రండి దేవయాని అని అంటారు. దేవయాని గారు వాళ్ళు లోపలికి వస్తారు. మహేంద్ర గారు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. శైలేంద్ర మేము వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం, వెళ్తూ మీకు మాట చెప్పాలని వచ్చాం అని అంటారు. మహేంద్ర గారు ఏంటి అని అంటూ ఉంటే శైలేంద్ర మహేంద్ర గారి కాళ్ళ మీద పడి సో సారీ అంకుల్, మీరెంత చెప్తున్నా మూర్ఖంగా ప్రవర్తించాను, ఐఎమ్ రియల్లీ సో సారీ అని అంటాడు. మహేంద్ర గారు ఇట్స్ ఓకే శైలేంద్ర, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నాకు అదే చాలు అని అంటారు. శైలేంద్ర పైకి లేచి పక్కనే ఉన్న రిషితో చాలా థ్యాంక్స్ రిషి, నా తప్పుని నేను తెలుసుకునేలా చేసావు, చాలా థ్యాంక్స్ అని అంటాడు. రిషి ఇట్స్ ఓకే అని అంటాడు. ఇంకా శైలేంద్ర సరే అంకుల్ మేము వెళ్తాము అని చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు. మహేంద్ర గారు జానుని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా రిషి గౌతమ్ టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్తారు. ఇంకొంచెంసేపు తర్వాత ఆఫీస్కి వెళ్తారు. రిషి లోపలికి వెళ్తూ ఆగి నువ్వు రారా అని అంటాడు. గౌతమ్ నువ్వు వెళ్ళరా, నాకు అర్జెంట్ పని ఉంది, వచ్చేస్తాను అని అంటాడు. రిషి ఏంటా పని అని అడుగుతాడు. గౌతమ్ ఏం లేదు ఇప్పుడే వచ్చేస్తాను అని అంటాడు. రిషి ఓకే అని అంటాడు. గౌతమ్ ఓకే అని చెప్పి ఇంటికి వెళ్తాడు. వసు పాపతో కిందకు వస్తూ ఉంటుంది. సుయత్త గారు ఆఫీస్కి పాప ఎందుకు వసు అని అడుగుతూ ఉంటే వసు నాకు దీన్ని వదిలి ఉండాలనిపించట్లేదు మా, అందుకే నాతో పాటే తీసుకుని వెళ్తున్నాను అని అంటుంది. సుజాత గారు సరే జాగ్రత్త అని అంటూ ఉంటే జగతి మేడం రిషి పాపను చూస్తే అని అంటాడు. బస్సు మార్నింగ్ బావ ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి రాడత్తా, అందుకే తీసుకొని వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఏంజల్ ఆఫ్టర్నూన్ వస్తాడు కదా బస్సు అని అంటూ ఉంటే బస్సు మీరు ఎలాగో ఆఫ్టర్నూన్ షాపింగ్కి వస్తారు కదా, అప్పుడు మీతో పాటు తీసుకొని వెళ్దురులే అని అంటుంది. సుజాత గారు జగతి మేడం సరే జాగ్రత్త బాయ్ చిట్టి తల్లి అని అంటూ ఉంటే బస్సు అందరికీ టాటా చెప్పు అని చెప్పి చేత్తో అందరికీ టాటా చెప్పించేసి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా గౌతమ్ బస్సుని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో మీకు ఎవరి బాండ్ ఎక్కువ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు త్వరగా చూసేయచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.